రైతులు లోన్ల కోసం బ్యాంకులకు వెళితే అధికారులు చుక్కలు చూపిస్తుంటారు. డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, తమకు కమిషన్లు ఎంత ఇస్తారని రైతుల్ని వేధించిన ఘటనలు అక్కడక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా దాదాపు అలాంటిదే. కాకపోతే ఆ బ్యాంక్ మేనేజర్ ఏకంగా వేల రూపాయల నాటుకోడి మాంసాన్ని తినేశాడు. ఛత్తీస్గఢ్లోని మస్తూరిలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూస్తుంది. లోన్ అప్రూవల్ పేరుతో బ్యాంక్ మేనేజర్ ఓ రైతు నుంచి 39,000 విలువైన నాటుకోడి మాంసం అరగించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, స్థానికంగా ఉండే రూప్ చంద్ మన్హర్ అనే పౌల్ట్రీ రైతు తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నాడు. దీనికోసం 12 లక్షలు అవసరమయ్యాయి. రుణం కోసం ఆ పౌల్ట్రీ రైతు మస్తూరి ప్రాంత ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. లోన్ కోసం వచ్చిన పౌల్ట్రీ రైతును చూసిన బ్యాంక్ మేనేజర్ కమిషన్ కోసం కక్కుర్తిపడ్డాడు. 10% కమిషన్తో పాటు ప్రతి శనివారం దేశీ చికెన్ పంపాల్సిందిగా ఆర్డర్ చేశాడు. బ్యాంక్ లోన్ వస్తుందన్న సంతోషంలో పౌల్ట్రీ రైతు రూప్ చంద్ కండిషన్లకు ఒప్పుకున్నాడు. అలా ఇప్పటి వరకు దాదాపు 39,000 విలువైన నాటుకోడి మాంసాన్ని బ్యాంక్ మేనేజర్కు పంపాడు. అటు కమిషన్ రూపంలోనూ డబ్బులు కూడా పౌల్ట్రీ రైతు సమర్పించుకున్నాడు. అయితే దేశీ చికెన్ తింటూ ఎంజాయ్ చేసిన బ్యాంక్ మేనేజర్ మాత్రం లోన్ మంజూరు చేయలేదు. ఓవైపు లోన్ మంజూరు కాకపోగా ప్రతి శనివారం దేశీ చికెన్ పంపిన రైతులు అసహనం మొదలైంది. దాంతో చేసేదేమీ లేక బాధితుడు సబ్ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో ఈ బ్యాంక్ మేనేజర్ చికెన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దేశీ చికెన్ కోసం ఖర్చు పెట్టిన 39,000తో పాటు కమిషన్ డబ్బును కూడా వెనక్కి ఇప్పించాలని రైతు ఫిర్యాదు చేశాడు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎస్బీఐ బ్రాంచ్ ముందు నిరాహార దీక్షకు కూర్చొని ఆత్మహత్య చేసుకుంటానని రూప్ చంద్ మనోహర్ బెదిరించినట్లు సమాచారం. పౌల్ట్రీ రైతు ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్యాంక్ మేనేజర్పై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.